వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం గోసంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బాలయ్య ఎండ దెబ్బతో మృతి చెందాడు. గొర్రెలను మేపేందుకు వెళ్లిన సమయంలో తీవ్ర ఎండ ప్రభావానికి గురై చెట్టు కింద అపస్మారక స్థితిలో పడిపోయిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. బాలయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో నివాళీ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు మాట్లాడుతూ దోపిడీ లేని సమాజం కోసం జీవితాంతం పోరాడిన సుందరయ్య ఆయన సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. దోపిడీ లేని సమాజం కోసం ప్రయత్నం చేద్దాం. సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేద్దాం. జోహార్ కమిటీ పుత్తలపల్లి సుందరయ్య గారు. జోహార్ కమిటీ పుత్తలపల్లి సుందరయ్య గారు. కష్టజీవుల రాజ్యం కోసం పోట్లాడదాం. దోపిడీ లేని సమాజం కోసం పోరాడదాం. జిందాబాద్ సిపిఎం. జిందాబాద్ సిపిఎం. జోహార్ కమిటీ తమ యావత్ జీవితాన్ని కూడా అంకితం చేసినటువంటి ఒక పోరాట యోధుడు. కష్టజీవుల పోరాటాల్లోనే ముందుండి మొత్తం ఈ దేశంలోనే పేద ధనిక తారతమ్య భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పి ఆ సమాజ నిర్మాణం కోసం పోట్లాడిన యోధుడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు నుంచి బానూరు వరకు 8.30 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం రోడ్డు విస్తరణతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం, రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. మీ హాస్పిటల్ పేరు కూడా అంజయ్య గారి పేరు పెట్టాలని చెప్పి అందరికీ మాట్లాడుతున్నారు. సో మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క మొట్టమొదటి అమలుపరిచినది బస్సు ఫ్రీ చేయడం జరిగింది. ఇలాంటి అవకాశాలు మరి నిన్ననే కూడా గ్రూప్ లో ఉన్న మహిళలందరూ కూడా 30 టెస్టులు చేసి వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే హెల్త్ విషయంలో ఉంటే వాళ్ళకు తగిన హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రోడ్డు 8 కోట్ల 30 లక్షలతోనే భూమి పూజ ఇప్పుడే చేయడం జరిగింది. మంత్రివారి చేతుల మీదుగా ఎట్టి బస్సులో మన కాన్స్టిట్యూన్సీ నుండి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే శంకర్పల్లి వివిధ రోడ్లకు ఇక్కడికి చాలా మంది పోతా ఉన్నారు. రింగ్ రోడ్ దిగిన తర్వాత కూడా ఇక్కడికి పోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా 5 మున్సిపాలిటీలో వివిధ డెవలప్మెంట్ కోరేది ఏంటంటే ఇక్కడ నీరు అవసరం ఉందో ఇప్పుడు ఈ 8 కోట్ల 30 లక్షలు ఏదైతే ఉన్నదో 10 కల్వర్ట్లు వస్తూ ఉన్నాయి, బీటీ రోడ్ వస్తూ ఉన్నాయి, సుమారు 5 కిలోమీటర్లు వస్తూ ఉన్నాయి. పడంచెరు నుండి కంచనగూడెం నుండి విశాఖ మీదకి పోతా ఉన్నది. ఎప్పుడైనా సర్వీస్ రోడ్ తో పాటు ఆల్టర్నేట్ రోడ్ కూడా తీసుకుంటే చాలా సంతోషం. ఇంకా కూడా మరి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో హజ్ యాత్రకు బయలుదేరిన ప్రయాణికులతో సందడి నెలకొంది. ఆల్ మిజాన్ టూర్స్ అండ్ ట్రావెలర్స్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది మక్కా మదీనా పవిత్ర స్థలాలకు బయలుదేరారు. కుటుంబం సభ్యులు వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. 42 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్న ఈ యాత్రపై ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 2026 హజ్ కేక్ కట్ చేసి వేడుకలు జరిపించారు. वरहमतुल्लाहि व तआला बरकातुहू। आज अलमीज़ान का काफिला हमारा रवाना हो रहा है माशाल्लाह 19 तारीख अल्हम्दुलिल्लाह। तो वापसी हमारी 27 जून की है। तो टोटल 27 जून को निकले 28 जून को यहाँ पर हैदराबाद पहुंचेंगे। तो टोटल 42 डेज का हमारा अलमीज़ान का काफिला है हज का। अल्लाह माशाल्लाह हिडन टावर में रुकेंगे। उसके बाद फिर हम लोग 1 मुहर्रम से लेके 10 मुहर्रम तक सनाबिल मदीना बिल्कुल समझो 1 की रोड क्रॉस करना 0 मीटर पे हमारी होटल है माशाल्लाह। और फिर जाके हम लोग दूर 3.5 किलोमीटर पे 20 दिन इसको हम लोग हिडन टावर में शिफ्ट करेंगे इंशाल्लाह। 42 डेज का ग्रुप है हमारा। अल्लाह आसान फरमाए, हमारे सफर को कबूल फरमाए माशाल्लाह। इससे अक्सर हाजी हमारे साथ ऑलरेडी हज हो चुका है, बस के 3-3, 4-4 हज हो चुके हैं माशाल्लाह। अलमीज़ान से दोबारा हम चल रहे हैं माशाल्लाह। उम्रे के लिए भी साथी अक्सर काफी लोग उम्रा अलमीज़ान से हुआ है, वो लोग हज के लिए चल रहे हैं। और पूरे नौजवान है माशाल्लाह। सबसे बड़ी एज के हमारे जाफर साहब है, बाकी पूरे नौजवान है माशाल्लाह। हमारे इसको कबूल फरमाए, आसान फरमाए। जो भी अलमीज़ान के लिए ताउन किए, दुआ के, उन सबका शुक्रगुजार हूँ, मशकूर हूँ। बस उसके बाद अगला काफिला हमारा उम्रे का देखो। ఏలూరులో జనసేన పార్టీ ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు వైసీపీ నిరసనలపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలపై వైసీపీ ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. గత పాలనలో పెరిగిన ధరలు, పన్నుల విధానాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం ధరలు పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని ఆయన అన్నారు. వైసీపీ రాజకీయ ఉనికి కోసం ఆందోళనలు చేస్తున్నదని విమర్శించారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు. వాళ్ళని ఈ రాష్ట్రంలో ఉండటానికి అర్హత లేదని చెప్పేసి ఇంటికి పంపించినప్పటికి కూడా ఉనికి కోల్పోతున్నాము. మళ్ళా ఎట్లయినా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఆలోచనతోనే మరి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ పైన అదనంగా ఛార్జీలు వసూలు చేసినటువంటి మూర్ఖులు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పైన దేశీయ విపత్తులు పరిస్థితుల్లో, యుద్ధ పరిణామాల పరిస్థితుల్లో, పెట్రోల్, డీజిల్ పైన గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి రేట్లని ప్రజలు ఇది ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ యుద్ధ వాతావరణంలో దేశంలో అనేక రకాలైనటువంటి నిత్యావసర ధరలు కావచ్చు, అనేకమైనటువంటి దీనిపైన ఈ యొక్క ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉందనే దేశ ప్రధాని అన్ని రకాలుగా పొదుపులు తీసుకోండి. కూరగాయల దగ్గర నుంచి, బంగారం కొనే దగ్గర నుంచి, పెట్రోల్, డీజిల్ దగ్గర నుంచి అనేకమైనటువంటి విషయాల్లో మీ కుటుంబాలని పొదుపు వైపుగా మలుచుకోండి అని చెప్పేసి దేశ ప్రధాని ఒక పిలుపునిచ్చారు. ఈ రోజున అన్ని రాష్ట్రాలు కూడా దాన్ని పాటిస్తూ ఉన్నాయి. మండల పరిస్థితులు కావచ్చు, జిల్లా పరిస్థితులు కావచ్చు, అన్నీ కూడా ఈ రోజున అన్నీ కూడా ఒకటిగా సరి చేసుకొని పరిపాలన గాడిలో పెడుతూ, అభివృద్ధిని ప్రజలకు చూపిస్తూ, మౌలిక వసతులు కల్పిస్తూ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదుకోవాలి. రాజకీయాలు కాదు ముఖ్యం, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం. ఇంటికి పంపించారు. ఈ రాష్ట్రంలో మీరు ఉండడానికి వీలు లేదని చెప్పి జనగామ కలెక్టరేట్లో ప్రజా వ్యతిరేక విధానాలపై కలెక్టరేట్ బాధితుల రక్షణ కమిటీ నిరసన వ్యక్తం చేసింది. కమిటీ కన్వీనర్ మొహమ్మద్ సాదిక్ అలీ మాట్లాడుతూ సెల్లర్ పార్కింగ్ ఉచితంగా అనుమతించాలని, తొలగించిన దళిత, బీసీ మహిళల టీ స్టాళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, ఇసుక కొరతను తొలగించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలు, క్యాంటీన్ సదుపాయం పునరుద్ధరణతో పాటు రైతులు, ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేమేం చెప్పదలుచుకున్నామంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా అన్ని వాహనాలను, ముఖ్యంగా 2 వీలర్స్ మరియు కార్లను కలెక్టర్ భవనంలోకి, సెల్లార్లోకి నిర్మించిన పార్కింగ్ స్థలంలోకి
ఖచ్చితంగా ఎవరినైనా అనుమతించాల్సిందే. అది కాబట్టి బాధితుల పక్షాన్ని నిలబడడానికి ఏ రాజకీయ పార్టీ చెందినవారు ఉండి ఒక రిక్వెస్ట్ చేసి మాకు 3 నెలల టైం అడిగారు. 3 నెలల టైం జిల్లా జడ్జి గారికి టైం రాసిచ్చి 3 నెలల్లో నేను సాల్వ్ చేస్తాం, ఎట్లా చేసిన ప్రస్తుతానికి నేను ఫైల్ పట్టుకొని తిరుగుతా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో మేము వెనకాలిపోవడం అది 3 నెలలు. ఈయనేమో నాకు రావాల్సిన పైసలు అడిగితే ఆయన నా మీద దాడి చేస్తున్నాడు. ఎక్కడ న్యాయం అవుతుంది ఆయనకు? నన్ను పిలిచి అడగాలి, నేను నీకు ఇచ్చేది ఉంది కదా, పోయిన కమిషనర్ పోయిన కలెక్టర్ గారు టైం ఇచ్చిండ్రు, అది ఇంప్లిమెంట్ కాలేదు, మళ్ళీ కొద్ది రోజులు ఆగానే నేను ముందు చేపిస్తాను చెప్పాలి. ఇలాంటి హామీలు లేకుండా నా మీద ఈ విధంగా పరోక్షంగా నా మీద దాడి చేయడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎట్లా దీన్ని సమర్థిస్తారు? ట్రాక్టర్ వాళ్ళు 24 గంటల ట్రాక్టర్ అక్కడ పెట్టుకొని ఉండేటోళ్ళు వాళ్ళు కూడా డ్రైవర్లు ఉన్నారు, ఇబ్బంది పడతారు, లారీలు ఇబ్బంది పడతారు. దాన్ని ఏదైనా చేసి రిలీజ్ చేయమని చెప్తే ఇదే సాకు చెప్తాడు, అదే చెప్తాడు. అది పరిస్థితి. అయితే ఇక్కడ పెట్టనిస్తలేదు మేడం అంటే ఆ డిఆర్డిఏ మేడం కలెక్టర్ సారు సరే 10 రోజుల నుంచి రోజుల మీద ఉన్నారని కలెక్టర్ ఆఫీస్లో కాడే వేసారు. ఇక్కడ వేసి ఎవరు లేదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బంగారం ఆభరణాల తయారీ కార్మికులు ఆందోళనకు దిగారు. బంగారం కొనడంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర సంఘం పిలుపుతో బంద్ పాటిస్తూ షరఫ్ బజార్లో ర్యాలీ నిర్వహించారు. నోట్ల రద్దు, కరోనా సమయంలో భారీగా నష్టపోయామని, రెడీమేడ్ ఆభరణాల వల్ల ఉపాధి తగ్గిందని, ఈ నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనవద్దు అనడం సరికాదన్నారు. తమ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డికి వాట్సాప్ ద్వారా వినతి పత్రం పంపారు. స్వర్ణకారులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని ఈరోజు 19వ తారీఖు అందరు కలిసి మాట మీద ఉన్నాము. దయచేసి మన మోడీ గారు మనం ఇచ్చిన మాట 1 సంవత్సరం వరకు బంగారు కొనొద్దని చెప్పినారు. ఆ మాట వాపసు తీసుకోవాలని మేము కోరుతున్నాము. మా పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థ వచ్చినప్పటి నుండి మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. దయచేసి మోడీ గారు అర్థం చేసుకొని వాపసు తీసుకొని మమ్మల్ని కార్మికుల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. ఇట్లు స్వర్ణకార సంఘం, కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు. బంగారు కొనడం వద్దని చెప్పడం వల్ల ప్రతి స్వర్ణకారుడు రోడ్డుపైన పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు నోట్లు రద్దయినప్పుడు స్వర్ణకారుడు ఇబ్బంది పడ్డాడు, కరోనా టైంలో కూడా స్వర్ణకారుడు ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు బంగారు రేట్ల వల్ల కూడా స్వర్ణకారుడు ఇబ్బంది పడుతుంది. 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దని ప్రజలు ఉద్దేశించి మాట్లాడడం వల్ల ప్రతి స్వర్ణకారుడు ఈరోజు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీగా రెడీమేడ్ వర్క్ వచ్చినప్పటి నుంచి స్వర్ణకారుడు పనులు లేకుండా జరిగింది. మళ్ళీ ఇలాంటి టైంలో ఇంత కష్టం ఉండడం వల్ల ప్రతి ఒక్క స్వర్ణకారుడు ఇబ్బంది పడుతున్నాడు. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వర్ణకారులకు న్యాయం చేయాలని కోరుతూ ఇట్లు స్వర్ణకార సంఘం, ఎమ్మిగనూరు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని కోతులబావి ఆంజనేయ స్వామి ఆలయ భూమి వివాదంపై వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాల వల్లనే ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని ఆరోపిస్తూ దేవాలయాల భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు లేకుండా ఆలయ స్థలాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన విమర్శించారు. ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యేను కోరారు. లేకపోతే అక్కడి నుంచి పట్టుకొట్టుకొని రండి, గాంధీ చౌక్ నుంచి నీ రోడ్డు కొలిసి ఎంత ఉన్నాయో అంత పట్టుకొట్టుకుంటన్నా రండి, దాన్ని వీటికి ఒప్పుకుంటాం. ఈరోజు కమిషనర్ గారు చేసిన తప్పుకి ఊరూరే ఉడికిపోయేటట్లు అయ్యింది. కమిషనర్ గారు ఏది ఆశిస్తున్నాడో ఏమో తెలియదు, కానీ కమిషనర్ గారు చేసిన చిన్న తప్పే ఇంత కారణం. కమిషనర్ గారు అది రోడ్డు స్థలం అంటున్నారు, ఇది గుడి స్థలం అంటున్నారు. కరెక్టే, రోడ్డు అయినా గవర్నమెంట్దే, గుడి అయినా గవర్నమెంట్దే. గాంధీ విగ్రహం కాటి నుంచి సాగనూరు వరకు రోడ్డు స్థలం లేదా? మరి అదంతా తీయకుండా ఇక్కడొచ్చే తీయడానికి కారణమేమి? ఇక్కడ కేవలం గుడి దగ్గర మాత్రమే నీకు రోడ్డు కనపడిందే, మరి గుడికి ముందు అవతల యువతల రోడ్డు కనపడటం లేదా? ఎమ్మెల్యే గారు జయనాగేశ్వర రెడ్డి గారు, మీరు వెంటనే కలగజేసుకొని ఈ సమస్యకి పరిష్కారం వేయండి. మీరు హిందువులే, మీరు ఆంజనేయ స్వామి భక్తులే. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి మొత్తం ఖాళీ చేయకుండా అక్కడి వరకు సాగనూరు రోడ్డు వరకు మధ్యన దీని దగ్గరికే వచ్చినారంటే ప్రజలు అనుకునేది కరెక్ట్ అని మేము కానీ భావించాల్సి వస్తుంది. దయచేసి కమిషనర్ గారు దీంట్లో మొండి పట్టొద్దు. గుడిది దేవుడు ఉన్నాడు, అది ఇప్పుడు గుడోళ్ళు వాడుకో.
చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ హయాంలో దళితులపై దాడులు, హత్యలు పెరిగాయని ఆరోపిస్తూ దళితుల సంస్మరణ కార్యక్రమం చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలపై వైసీపీ వైఖరిని కూడా వ్యంగ్యంగా విమర్శించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎంతమంది చెప్తే కోడికత్తి సీనుని జైల్లో పెట్టి కనీసము 5 సంవత్సరాల కళ్ళ తల్లిదండ్రులకి కడుపు క్షోభ మిగిల్చినారు. ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. మేము చెప్పేకపోతే 200 మంచి పేర్లు చెప్పల్లా. ఆ విధంగా ఎంతసేపు దళిత కుటుంబాల క్షోభ మిగిలించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఎప్పుడు కూడా దళితులు మీకు అండగా నిలవరు. ఒకసారి దళిత వర్గాలు కూడా నేను తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు దళితులు కొన్ని వేల కోట్లు దారి మళ్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ పలమనేరు నియోజకవర్గంలో మన ప్రీతి ముఖ్యమంత్రి ఈ అర్బన్ ఏరియాకి దాదాపు 3.5 కోటి ఎస్సీ నిధులు తెచ్చినారు. ఇప్పుడు నిన్నటి దినం మీరు ఇచ్చింది కూడా అమెరికా అధ్యక్షునికి ఇస్తే కూడా మేము కూడా మీ జతలో వస్తాం కావాలంటే. ఎందుకంటే తగ్గితే ప్రతి ఒక్కరికి సామాన్యులు కూడా మంచి జరగాలంటే మేము ఎప్పుడు కూడా మీరు తోడుస్తాం. దాని గురించి ఎటువంటి ఇబ్బంది లే. 21లో మే 21వ తారీఖు డాక్టర్ సుధాకర్ గారిని కూడా మీకు అందరికీ కూడా తెలుసు. కేవలం మాస్క్ అడిగిన దానికి ఆయన ఏ విధంగా హింసించి ఆయన్ని అతి ఘోరంగా అతని చావు కారణమైనటువంటి ఈ యొక్క వైసీపీ అక్రమాలని మరొకసారి ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. 2-3 స్థలాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే వస్తామని. మీరు కళ్ళు మూసుకొని ఉండాల్సిందే. గత ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం ఉంటే ఆ పథకాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్య అనే పథకాన్ని పేరు పెట్టుకున్నారు. అంబేద్కర్ కంటే అంతటి గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము, అడుగుతున్నాము. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో నిర్వహించిన విక్టరీ స్టడీ సర్కిల్ విక్టరీ అభినందన సభలో నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షల్లో 18 మంది విద్యార్థులు విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గత 15 ఏళ్లుగా స్టడీ సర్కిల్ కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి విద్యార్థిని వారి సామర్థ్యాన్ని అనుగుణంగా శిక్షణ ఇస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో మంచి ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. విజయానికి కారణమైన ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 2026 నవోదయలో రాష్ట్ర స్థాయిలో ఫలితాలు సాధించడం జరిగింది. 100వ సీటు కంచర్ల దీపిక గన్నవారి నుండి సాధించడం జరిగింది. అలాగే 18వ సీటు భీమరకోట గ్రామానికి చెందినటువంటి లోవరాజు గారి కుమార్తె మీనా సాధించడం జరిగింది. ఈ సంవత్సరం 18 సీట్లు సాధించినందుకు గాను ఒక చిన్న అభినందన సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడ్మిషన్లు జరుగుతున్నటువంటి క్రమంలోనే సెకండ్ లిస్ట్లో మరలా 4 సీట్లు రావడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది. ఇన్స్టిట్యూట్ మాత్రం ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకోసం అంటే ఇది స్టేట్ లెవెల్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి స్టాఫ్ స్పేర్గా ఉండాలి. ఒక నియమ నిబద్ధత మనం పాటిద్దాం. అయితే విక్టరీ నవోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి కూడా మేము అడ్మిషన్లు అనేవి ప్రారంభించడం జరుగుతుంది. ఈ సంవత్సరం నవోదయలో 18 సీట్లు కైవసం చేసుకుని మరి ఎప్పటిలాగే రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థగా మరి విక్టరీ అనేది ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా డైరెక్టర్ చిన్ని గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ని చాలా చక్కగా, చాలా పకడ్బందీగా, ప్రణాళిక ప్రకారంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ విజయానికి కారణమైనటువంటి నా తోటి ఉపాధ్యాయులు చాలా కీలక పాత్ర పోషిస్తారు. దీంట్లో చాలా అనుభవాత్మకమైనటువంటి మంచి ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు. విద్యార్థికి స్థాయిని బట్టి కొన్ని సెక్షన్ల వారీగా విడగొట్టడం జరుగుతుంది. వాళ్ళ సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఒక ప్రత్యేక సమయం అనేది కేటాయించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఆసక్తి గలవారు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రతి తల్లిదండ్రులు దీనిని గమనించి ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ విద్యార్థులకి, మీ పిల్లలకి మంచి బంగారు. వరంగల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై నిరసన ధర్నా జరిగింది. ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ కేశవరావును తొలగించి ఉద్యమకారులతో ఒకరిని నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తిని చైర్మన్గా నియమించడం సరైంది కాదని నేతలు విమర్శించారు. ఉద్యమకారులకు
250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 రూపాయలు పెన్షన్ వంటి హామీలను వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పార్టీలకు మారేటువంటి మనుషులు వీళ్ళు. మిగతా 4 కమిటీలు ఉన్నారు. ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు గుర్తించండి. వాళ్ళకి ఏమరిక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాయమాటలు చెప్పి అనేక హామీలు గుప్పరించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇటువంటి వారి యొక్క విధానం తెలపాలని కూడా చెప్పిండ్రు. అందరు ఉద్యోగకారులు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క దరఖాస్తును పరిశీలించకుండా ఈ కమిటీ పేరు కేశవరావు గారి నేతృత్వంలో ఇలా కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ఉద్దేశం కాలయాపన చేసుకుంటూ ఇవాళ తమ ఇష్టం వచ్చిన వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే లబ్ధి చేకూడడానికి ప్రయత్నిస్తుందని కూడా ఈ సందర్భంగా మమ్మల్ని అధికారికంగా ఆహ్వానించాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహ్వానించాలి, ప్రశంసా పత్రం ఇవ్వాలి, వారిని గౌరవించాలని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. ఒకవేళ కనుక కాలయాపన చేసుకుంటూ పెడచెవిన పెట్టే మా యొక్క ఉద్యమకారుల యొక్క డిమాండ్లను పెడచెవిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో 30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై వివిధ గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసి చైర్మన్ నిర్మల్ జగ్గారెడ్డి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నారాయణపేటలో బులియన్ వ్యాపారస్తులు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఒకరోజు బంద్ నిర్వహించారు. బంగారం దిగుమతులపై సుంకం పెంపు, వెండిపై ఆంక్షలు, అలాగే ప్రధాని బంగారం కొనవద్దని చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వ్యాపార సంస్థలు మూసివేశారు. ఈ సందర్భంగా బులియన్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. ఈ నిర్ణయాలతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, కేంద్రం వెంటనే ఆంక్షలు ఎత్తివేయాలని వారు కోరారు. ఇది పెంచుతా ఉండి మొన్ననే ఒక మాట ప్రధానమంత్రి గారు అన్నారు, 1 కోటి మంది లైఫ్ అంతా మొత్తం దీనిపైన డిపెండెంట్ ఉంది. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడైతే వస్తున్నాయి మనకు, ఏ విధంగా అయితే సిల్వర్ కూడా మొత్తం బ్యాన్ చేయబడ్డది, అంటే రిస్ట్రిక్షన్స్ ఏవైతే పెరిగాయి, అదేవిధంగా ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఇంకా ఎక్కువ కావచ్చు. జిఎస్టీ కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. 3% నుండి 8% చేస్తామని అంటున్నారు. ఇలాంటివి ఒకవేళ అయితే మనమంతా ఎక్కడ పోవాలి, ఏం కావాలి? ఈ టైంలో కూడా మనమంతా ఐకమత్యంగా ఉండాలి, అంత మొత్తం యునైటెడ్గా ఉండాలి. ఇంతకుముందు కూడా ఇలాంటి చాలా సమస్యలు మనకు వచ్చాయి. ఇలాంటప్పుడు దాదాపు దేశంలోని 1 కోటి మంది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దీనిపైన డిపెండెంట్ ఉన్నారు. కోటి పైన ఉండాలని తప్పలేదు. उसके बारे में जो प्रधानमंत्री का स्टेटमेंट के बारे में आने के बाद तकरीबन मार्केट 1 हफ्ता हो गया है, पूरा मार्केट डाउन हो गया है। और इसी स्टेटमेंट के बाद तकरीबन 1 हफ्ते से मार्केट पूरा डाउन है। तकरीबन लोग देख चुके हैं ये मार्केट में, और बहुत सारे लोग अलग अलग स्टेट से भी ये चल रहा है मार्केट में कि कैसे हालात है मार्केट के बोलिए। अगर जैसे GST 3% के बजाय अगर 8% हो गया तो बहुत सारा नुकसान होता है हमारे लोगों को। और वैसे बहुत सारी स्कीमें जो गवर्नमेंट आ रही है नुकसान है हमारे व्यापारियों के लिए। और मैं नारायणपेट के तमाम लोगों से गुजारिश करता
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మర్కూర్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి అర్థం లక్ష్మణ్ జ్యోతి దంపతులు కుటుంబం సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఏంబరి రామచంద్రం మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, ఆర్యవైశ్యుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు పులిహోర పంపిణీ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ నమస్కారములు. ప్రతి అంగడిపేట ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద ప్రతి మంగళవారం పులిహోర ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందుకు దాదాపు మనస్ఫూర్తిగా అభినందన చేస్తున్నాం. ఈరోజు అందులో భాగంగా ఈరోజు అర్థం లక్ష్మణ్ గారు పులిహోర పంపిణీ చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్యుల సేవలు అభినందనీయం. ప్రతి ఇళ్ళ కాడ వారి పులిహోర పంపిణీ చేయడము, ఏదో ఒక కార్యక్రమం తీసుకోవడము మంచి పరిణామం. అందుకే వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వారికి కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ తల్లి ఆలయానికి రక్షణ గోడ నిర్మించాలని హైందవ సైన్యం నాయకులు భక్తుల డిమాండ్ చేశారు. గోదావరి నది ఒడ్డున ఉన్న పురాతన ఆలయం పోలవరం ప్రాజెక్టు కారణంగా కొండపైకి తరలించగా ప్రస్తుతం తలం వరదల తాకిడికి కుంగిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆలయానికి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని ఆలయ కమిటీ ట్రస్టు సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముప్పు గ్రామంలో ఒక గ్రామం అయితే టెంపుల్ గత కొన్ని సంవత్సరాలుగా ఆలయం కొంచెం పాడవడం జరిగింది. అలాగే కొంచెం మట్టి కొంచెం దెబ్బలుగా కరుక్కుంటూ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ వచ్చే జూన్ నెలలో వచ్చేటువంటి వాటర్ ఫ్లోటింగ్కి ఖచ్చితంగా అమ్మవారి ఆలయం నీటిలో కరిగిపోయే అవకాశం ఉంది. ఇది చాలా అపచారం, చాలా హిందూ మనోభావాలు దెబ్బతినే మాట్లాడడం జరిగింది. చాలా కష్టపడ్డారు. ప్రాపర్గా అందరూ కూడా హిందూ సంఘాలు కావచ్చు, అలాగే పూజారి గారు కావచ్చు, అలాగే ఎండోమెంట్ దేవస్థానం ఈవో గారు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆలయం కోసం కష్టపడ్డారు. కానీ ఈ కష్టాన్నంతా కూడా నీరు కార్చేవారు ఎవరైనా ఉన్నారంటే పోలవరం ప్రాజెక్టు నిర్మించిన మెగా కంపెనీ వారు. ఈ తక్షణమే అమ్మవారికి రక్షణ కూడా కల్పించాలి. అమ్మవారి టెంపుల్కి ఎటువంటి ఆటంకం కూడా జరగకుండా మీరు చూసుకోవాలి. లేదంటే కనుక హైందూ సైన్యమే కాకుండా మిగతా హిందూ సంఘాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ చేపట్టి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు గ్రామస్తులు, అలాగే హిందూ సంఘాలు కూడా. తక్షణమే అమ్మవారికి ఎటువంటి ఆటంకం కలగకుండా రక్షణ కూడా వెంటనే మీరు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలి, నిర్మించాలి. లేదంటే కనుక హిందూ సంఘాల గ్రామస్తులు కానీ ఊరుకోము. అలాగే ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు లోకల్గా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. అందరూ కూడా మేము కలిసి పోరాటం చేస్తున్నాం. తొందరగా అమ్మవారికి ఆలయానికి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.